ఒక ప్రభుత్వం, ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేయగలుగుతాడో చెప్తూ ఈ పుస్తకాన్ని రాశారు. ఒక రాజధాని, ప్రజా రాజధాని కావాలని ఆ రోజు అన్ని దేవాలయాల్లో పూజ చేసి, అన్ని మసీదుల్లో పూజ చేసి, అన్ని చర్చల్లో పూజ చేసి, పవిత్ర దేవాలయాలన్నింటిలో పూజ చేసి, అక్కడ జలాల్ని మట్టిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. అంతమంది దేవతలు కూడా ఈ దుర్మార్గుడి చేతుల నుంచి ఈ యొక్క అమరావతిని కాపాడలేకపోయారంటే, ఈరోజు కొన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాంతంలో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధులు కల్పించే అవకాశం ఉండేది. కనీసం అమరావతిని మనం పూర్తి చేసిన తర్వాత ఈరోజు హైదరాబాద్లో నాకు బాగా జ్ఞాపకం, ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మాట్లాడుకున్నాం, వారు కూడా నాకు గుర్తు చేశారు. ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ భూమి విలువ ₹1,00,000. హైటెక్ సిటీ కట్టిన తర్వాత కోట్ల రూపాయలు పెరిగింది, అది వందల కోట్ల రూపాయలకు పెరిగింది. ఈరోజు ఒక్క అమరావతి కానీ ఈ 12 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు కానీ మనం చేస్తుంటే, అది ఒక షేప్కి వచ్చుంటే, మీరిచ్చినటువంటి భూమికి తగిన పరిహారం మీకు వచ్చేది. మీకు రావడం కాకుండా అమరావతి కట్టి కూడా ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మీరు భూమి ఇచ్చారు. అంటే ఆ 2 లక్షల కోట్ల రూపాయలు నాదో, పవన్ కళ్యాణ్ గారిదో, ఇక్కడుండే అమరావతి రైతులది కాదు, రాష్ట్ర ప్రజల ఆస్తి. 5 ఏళ్లుగా 3 రాజధానులు, ఇప్పుడు 4వ రాజధాని. ఆ రాజధాని మళ్ళా హైదరాబాద్కు పోవాలని మాట్లాడుతున్నారు. సిగ్గు ఎగ్గు ఉంటే మనుషులైతే, అంటే నువ్వు దేహి అని నేను వచ్చేస్తా, నాకు ఇచ్చి అంటే ఇచ్చేస్తాను సిద్ధంగా ఉన్నారంటే ప్రజలు. అంటే ఏం మాట్లాడతాడో ఆ పార్టీ, అంటే ఎదురుదాడి చేస్తే, విధ్వంసం చేస్తే ఎవరైనా భయపడిపోతారనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. కనీసం ఈ రాష్ట్రంలో ఇప్పుడు మాట్లాడుతున్నారు, మాకు ఒక అమరావతి, హైదరాబాద్ మారికి ఒక రాజధాని కావాలి, విశాఖపట్నం మారికి ఒక రాజధాని కావాలి, లేకుంటే బెంగళూరు మారికి ఒక రాజధాని కావాలి, లేకపోతే చెన్నై మారికి ఒక రాజధాని కావాలి. మళ్ళీ 10 ఏళ్ళు అయిపోయింది, కోర్టులో కూడా మేమేం చేయలేకపోయాం. మా విధానం 3 రాజధానులు, మళ్ళా తిరిగి వస్తే 3 రాజధానులు కాదు 4వ రాజధాని కోసం పోరాడతామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎంత నీచంగా ప్రవర్తించారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పుస్తకం కూడా చాలదనిపిస్తుంది నాకు. ఆయన రాశారు కానీ పాపం విధ్వంసం కాదు ఇది. ఈ అరాచకానికి ఏ పేరు పెట్టాలని అర్థం కాని పరిస్థితి ఉంది. నేను అక్కడ ఇల్లు ఆడనే ఉన్నా, సర్వ విధాలా ప్రయత్నం చేశాడు. నేనుండే అద్దె ఇంట్లో నుంచి నన్ను వెకేట్ చేయించడానికి 5 ఏళ్ళు ప్రయత్నం చేశాడు, కానీ ఆయన వల్ల కాలేదు. కడాన పక్కనుండే ప్రజావేదిక కూల్చి ఆ డెబ్రీస్ కూడా తీయకుండా అట్లనే పెట్టి, ప్రతిరోజు నేను దాన్ని చూసి బాధపడాలనే వ్యక్తిని ఏమనాలో మీరే ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అంటే నేను దాన్ని చూసి బాధపడాలి. నేనేమడిగాను, అక్కడ పక్కన ఒక ఇది ఉంది, ప్రతిపక్ష నాయకుడిని, దాన్ని నేను వాడుకుంటాను ఇమ్మని చెప్పి ఒక లెటర్ పెట్టాను. నాకు ఇవ్వకపోతే అది కావాలంటే ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకోవచ్చు, కానీ నేను అడిగాను కాబట్టి అడిగిన దానికి ఏ విధంగా నేను నిరూపిస్తానని రాష్ట్రం మొత్తం చూస్తామంటే, ప్రొక్లైన్స్తో రేపు ఉదయానికి దీన్ని విధ్వంసం చేయాలని చెప్పిన వ్యక్తి ఈ సైకో ముఖ్యమంత్రి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుమలలో దేవస్థానం తరపున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే, అది ఈరోజు 1000 కోట్ల రూపాయల కార్పస్తో చాలామంది బుక్ చేసుకుంటున్నారు. ఒకరోజు పెడుతున్నారు, ఒక పూట పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఉచితంగా 1,00,000 మందికి ప్రతిరోజు అన్నదానం చేయగలుగుతున్నారంటే అది ఆ అన్న క్యాంటీన్ యొక్క ప్రయోజనం. అలాంటి దాన్ని మొత్తం పేదవాడికి తిండి పెడితే
అది భరించలేని ముఖ్యమంత్రి దాన్ని కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. సుధాకర్ ఏమడిగాడు, నేను ఒక డాక్టర్ని, నేను కష్టపడి పనిచేస్తాను, కానీ కరోనా ఉంది, మాస్క్ ఇవ్వండి, సేఫ్గా ధైర్యంగా నా ప్రాణాన్ని కాపాడుకుంటూ అందరి ప్రాణాలు కాపాడుతానని అడిగాడు. నువ్వు ఒక దళితుడికి నీకు ఎంత ధైర్యం వచ్చిందా? నన్ను క్వశ్చన్ చేస్తావని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడమే కాకుండా వేధించి వేధించి పిచ్చివాణ్ణి చేసి కడకు పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. ఏమనాలి నాకైతే ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఇప్పుడే రంగనాయకమ్మ విషయం చెప్పారు. పాపం ఆవిడ ఏం చేసింది పాపం నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాలేదు. ఆవిడ విశాఖపట్నంలో పాలిమర్స్ యొక్క యాక్సిడెంట్ కోసం స్పందించి ఒక ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ పెట్టిన నేరానికి వెంటాడారు. కడాన వ్యాపారం చేయకుండా చేశారు. ఎప్పటి నుంచో ఉండి హోటల్ పోయింది. హోటల్ పోయిన తర్వాత వేరే వ్యాపారం చేసుకోవాలనుకున్నది. ఆ వ్యాపారం చేసుకోవాలంటే అది కూడా పర్మిషన్ లేకుండా వేటాడితే కడాన ఇక్కడ ఉండి తిండి కూడా లేదు, ఈ రాష్ట్రంలో బతకలేమని హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంకా నా జీవితంలో ఇక్కడ రాలేనని చెప్పి వెళ్ళిపోయిందంటే ఏం చెప్పాలో మీరు అర్థం చేసుకోవాలి. అదే కాదు, నంద్యాలలో వైసీపీ నేతలు వేధింపుల కోసం అబ్దుల్ సలాం ఒక వ్యక్తి, అబ్దుల్ సలాం చూస్తే ఇప్పుడు కూడా నాకు బాధేస్తుంది. వేధించారు, భయపెట్టారు, ఏం చేయాలో తెలియదు. తెలియకపోతే కడాన చనిపోవాలనుకున్నాడు. నేను చనిపోతే నా భార్యని ఏదో చేస్తామని బెదిరించారు. నేను పోయిన తర్వాత నా భార్యను వీళ్ళు చెరబెడితే అది నా ఆత్మ ఘోషిస్తుందనే ఉద్దేశంతో భార్యతో కూడా మాట్లాడుకొని ఆవిడ్ని కూడా ఇద్దరం కలిసి చనిపోదామని ఆలోచించారు. మన ఇద్దరం చనిపోతే ఈ పిల్లలు అనాథలైపోతారు, ఏం చేయాలని ఆలోచించి మనస్థిమితం చేసుకుని పిల్లలతో సహా నలుగురం చనిపోవాలని నిర్ణయించుకుని పిల్లలు తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ కట్టేసి ఇద్దరు కూడా రైలు కింద పడి బలవంత పరణం చేసుకున్నారంటే కెన్ యూ ఇమాజిన్? అదే రాశాడు రచయిత సురేష్ గారు. అంటే మనిషి ఎప్పుడు చనిపోతారో మామూలుగా చనిపోతే పర్వాలేదు, కానీ ఇంత బలవంతపు మరణం కూడా చేసుకోగలిగారంటే ఎంత మెంటల్గా, ఎంత అగని, ఎంత ఆవేదన జరిగిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాన ఒక ఆడబిడ్డ సోదరి శీలాన్ని కాపాడడానికి అమర్నాథ్ గౌడ్ 10వ తరగతి అక్కను వేధిస్తా ఉంటే మా అక్కను వేధిస్తున్నారు ఏంటి అని అడిగి సొంత చెల్లెలి జన్మరిచ్చిన తల్లి పైన కూడా సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో మీరే చూశారు. మళ్ళీ ఈ సభను గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతానని బయట వచ్చాను. అలిపిరి దగ్గర నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా నా కళ్ళలో నీళ్లు రాలేదు. ఆ రోజు నన్ను అవమానం చేసిన దానికి నా కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. నేను బాధపడ్డా. అది నా జీవితంలో మొట్టమొదటిసారిగా బాధపడిన సందర్భం ఏదైనా ఉంటే ప్రాణానికి బాధపడలేదు, కానీ ఈ దుర్మార్గులు చేసిన అవమానానికి నేను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్నానంటే ఒక్కసారి 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సీరియస్ కిల్లర్ అతను ఐడెంటిఫై చేసుకునేవాడు. ఎక్కడన్నా ఆడవాళ్ళు ఉంటే, ఒంటరిగా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు చంపేసి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎలాంటి ప్లేస్ ఐడెంటిఫై చేసుకున్నాడంటే పశువులు మేపే ఆడవాళ్ళు ఉంటే ఎవరు లేని చూడడం, వాళ్ళ మీద రాళ్ళు తీసుకొని తల మీద కొట్టి అతి దారుణంగా చంపేయడం, వెళ్ళిపోవడం. ఏమైనా డబ్బులు తీసుకున్నాడా, నగలు తీసుకున్నాడంటే వాళ్ళ దగ్గర చైనున్నా ఉంగరం ఉన్నా ఏం తీసుకున్నాడు కాదు, చంపడమే ఏమంతే. రాత్రిలో మిడ్-నైట్ ఒంటరిల్లు ఉంటే ఆ ఇంటికి పోయి ఆడవాళ్ళు చంపేసి వెళ్ళిపోయాడు. దగ్గర 30 మంది 35 మంది చంపాడు. అతను ఎప్పుడూ ఆయన జీవితంలో జరిగిన సంఘటనతో మహిళలపైన ద్వేషం పెంచుకొని మహిళల్నే ఏమిగా పెట్టుకొని చంపుకుంటూ వచ్చాడు. ఒక సైకో ప్రవర్తన ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తారో అదొక ఉదాహరణ. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అది అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు. మద్యం, ఇసుక, మైనింగ్,
ఈ రాష్ట్రంలో ఏది దొరికితే దాన్ని మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. మైనింగ్లో పలమనేరులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. కోలార్ నుంచి ఒక అతను మైనింగ్ చేస్తాడు, అక్కడ క్వారీస్ చేస్తాడు. మొత్తం నాకు ఇమ్మన్నాడు, ఇది లేని పరిస్థితులు ఇచ్చేశాడు, వాడుకున్నాడు, అతనికి ఏం ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత కరెంటు బిల్లు కూడా కట్టకుండా ఒక 35 లక్షల రూపాయల బిల్లు ఇతనికి పంపించాడు. అరే నువ్వే పని చేసుకున్నావు, అది కట్టకుండా నాకు ఇస్తావు ఏంటంటే, ఇవ్వకపోతే నేను అరెస్ట్ చేస్తావంటే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునే పరిస్థితికి వచ్చాడు. నిన్న మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోవాలా, భీమవరం పోవాలంటే హెలికాప్టర్కి పర్మిషన్ లేదు, మీరు రావడానికి వీలు లేదు. రేపు నేను పర్చూర్లో మీటింగ్ పెట్టాను, నేను మీటింగ్ పెట్టడానికి వీలు లేదు. ఒకప్పుడు నన్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఎగతాళి చేశారు. ఈరోజు ఒక్కొక్క ఊర్లో 10 మంది నుంచి 100 మంది 200 మంది విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. దానికి తోడుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో డెసిషన్ మేకింగ్ కూడా 95 నుంచి 100% బెటర్గా చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఒక రెవల్యూషనరీ థింగ్స్ వచ్చినప్పుడు అలాంటి వాటి మనం ఉపయోగించుకునే సత్తా తెలుగు జాతికి ఉంది. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది, చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. మంచికి కూడా హద్దులుంటాయి. పిచ్చి పిచ్చి కూతలకు వస్తే దానికి పరిష్కారం చూపించే ధైర్యం కూడా 5 కోట్ల ప్రజలకు ఉందని మరొక్కసారి హెచ్చరిస్తూ, మరొక్కసారి ఈ పుస్తకం ప్రతి ఒక్క ఇంటికి చేరాలి.